అయ్యప్ప స్వామి ఆలయం అనగానే మనకు కేరళలోని శబరిమల గుర్తుకు వస్తుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆ క్షేత్రం విరాజిల్లుతోంది. దేశం నలుమూలలా నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తారు. అయ్యప్ప శరణఘోషతో శబరిమల క్షేత్రం మారుమోగుతుంది. అలాంటి శబరిమల ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కాకినాడ జిల్లాలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిగాంచింది. రోజు అయ్యప్ప శరణఘోషతో శంఖవరం మండలం సిద్దివారిపాలెంలోని దేవాలయంలో మారుమోగుతుంది. అయ్యప్ప భక్తుల రాకతో కలకలలాడుతుంది. మన్యంలో కొండల మధ్య ఆహ్లాదకరంగా ఉండడంతో పర్యాటకంగానూ ఆకట్టుకుంటుంది. అయ్యప్ప భక్తుడు కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి గారికి స్వామివారు ఒకరోజు కలలో కనిపించి దేవాలయం నిర్మించాలని చెప్పారంట. దీంతో తన జన్మస్థలం శంఖవరం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో 18 కొండల నడుమ ఆలయాన్ని నిర్మించారు శ్రీనివాసరావు గారు. కేరళ అయ్యప్ప స్వామి దేవాలయం నమూనాలోనే ఇది ఉండడం విశేషం. ముఖ్యంగా 18 కొండల నడుమ అయ్యప్ప స్వామి దేవాలయం ఉన్న చరిత్ర ఆధారంగా ఇక్కడ కూడా ఆంధ్ర శబరిమల దేవాలయాన్ని 2009లో నిర్మాణాన్ని ప్రారంభించి 2011లో పూర్తి చేశారు. ఉపాలయాలు కన్నెముల గణపతి, మాళికాపురత్తమ్మ ఆలయం, శరణగుత్తి, స్వామివారి కోనేరు, నడక మార్గం, పడిమెట్లు ఇవన్నీ కేరళ గుడిని పోలి ఉంటాయి. దీంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం దర్శనానికి వస్తుంటారు. అయ్యప్ప మాల వేసుకొని కేరళ వెళ్ళలేని మాలాదారులు ఆంధ్ర శబరిమల చేరుకొని పడిమెట్ల ద్వారా అయ్యప్పను దర్శించి ఇరుముడులు సమర్పిస్తారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించే నిత్య పూజలు, పంచామృత అభిషేకాలు, పడిమెట్లకు పూజలతో పాటు ఏటా నిర్వహించే విషు పండగ, మకర జ్యోతి దర్శనం, జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్ర పూజలు చేస్తారు. ఏడాది పొడవునా స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.